శర్వానంద్ ఈసారి గట్టిగా కొడతాను అని ముందే కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి బైకర్ సినిమాతో నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టాడా? అసలు ఇండియాలో తీసిన ఈ ఫస్ట్ మోటోక్రాస్ సినిమా ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన సినీ లోకం ఎక్స్. ఈరోజు మనం శర్వానంద్, రాజశేఖర్ నటించిన స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామా బైకర్ రివ్యూ ఏంటో సింపుల్గా చూసేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, వికాస్ అనే పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడు. అతనికి భార్య, కొడుకు అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు తన కొడుకు స్కూల్లో నాన్న కోసం పెద్ద గొడవ పడతాడు. అప్పుడు వికాస్కు తన తండ్రి సునీల్ గుర్తుకు వస్తాడు. రాజశేఖర్ ఈ తండ్రి పాత్రలో నటించాడు. తండ్రి ఒక బైక్ రేసింగ్ కోచ్. తన కొడుకుని ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్ చెయ్యాలి అనుకుంటాడు. కాని వికాస్ సడన్గా రేసింగ్ వదిలేసి వెళ్ళిపోతాడు. అసలు ప్రాణమైన రేసింగును ఎందుకు వదిలేశాడు? మళ్లీ తిరిగి ట్రాక్ మీదకు వచ్చి తండ్రి కలను ఎలా నిజం చేశాడు అనేది మిగతా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, జెర్సీ సినిమాలోలాగా ఇందులో కూడా ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ మనసుకు హత్తుకుంటుంది. శర్వానంద్ నిజమైన బైక్ రేసర్లాగా యాక్ట్ చేశాడు. అతని కష్టం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు రాజశేఖర్ ప్రాణం పోశాడు అని చెప్పాలి. క్లైమాక్స్లో ఆయన నటన చూస్తే ఖచ్చితంగా కన్నీళ్లొస్తాయి. మాలవిక నాయర్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా రేసింగ్ విజువల్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మరి మైనస్ పాయింట్స్ చూసుకుంటే, 2 గంటల 42 నిమిషాల రన్ టైం కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. రేసింగ్ సీన్స్ లేని టైంలో కొన్ని చోట్ల కథ కొంచెం స్లోగా సాగుతుంది. అలాగే క్రికెట్ లాంటి ఆటలకు కనెక్ట్ అయినంత ఈజీగా మన ఆడియన్సు ఈ బైక్ రేసింగ్కు వెంటనే కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇదొక పర్ఫెక్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ సినిమా. మరి ఈ సినిమాకు పెట్టిన డబ్బులకు 100% న్యాయం జరిగిందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పాలి. ఇది ఫుల్ వాల్యూ ఫర్ మనీ మరియు సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా. ఆ తండ్రి కొడుకుల సెంటిమెంట్, గూస్ బంప్స్ తెప్పించే రేసింగ్ సీన్స్ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. కాబట్టి ఓటీటీ వరకు వెయిట్ చేయకండి, హ్యాపీగా థియేటర్లో చూసేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన సినీ లోకం ఎక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.